వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు ఒక వెరైటీ డిష్ తయారు చేశానండి. అది పెసలు బీరకాయతో హై ప్రోటీన్ కర్రీ. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సమ్మర్లో మనకి చాలా చలవ చేస్తుంది. బీరకాయ చలవ చేస్తుంది, పెసలు చలవ చేస్తాయి. పెసలు చాలా హై ప్రోటీన్ అండి. అలాంటి పెసలు బీరకాయతో మీకు ఈరోజు చక్కని కర్రీ చేశాను. ఇది చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి, రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచి కర్రీ మీకు ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఈ రెసిపీని. మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి. పైనుంచి కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుందామండి. సూపర్ టేస్ట్ అండి. ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే అసలు మళ్ళీ చపాతీలో కానీ రైస్లో కానీ ఇదే కర్రీ కావాలంటారు. అంత మంచి రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ఈరోజు మీకు నేను పెసలు బీరకాయతో ఒక చక్కని రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పెసలు చాలా ప్రోటీన్ అండి, హెల్త్కి చాలా మంచిది. అలాంటి పెసలతో కలిపి నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను మీకు ఇవాళ. దానికోసం నేను ఒక అరకిలో బీరకాయలు తీసుకుని పై తొక్క తీసేసుకునండి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా 1 కప్పు బీరకాయ ముక్కలు అయ్యాయి. ఈ బీరకాయ ముక్కలకి 1 కప్పు పెసలు రాత్రి నానబెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడు చూసారా బాగా నానిపోయాయి. కొంచెం మసాలా సరుకులు అంటే దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చిన్న జాపత్రి, ఇంతేనండి, ఇంకేం అక్కర్లేదు. కొంచెం కొబ్బరి, ఒక 5-6 జీడిపప్పు పలుకులు, కాసిన నువ్వులు. వీటిని కొంచెం పాలు పోసి నానబెడతానండి. వీటిని దీంట్లో కొంచెం పాలు పోసి ఒక 10 నిమిషాలు నాననిస్తాను. ఈలోగా ఫస్ట్ మనం ఈ పెసలు కుక్కర్లో ఉడికించుకుందామండి. లాస్ట్ స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఈ పెసలు వేసేసుకుందామండి. దీంట్లో ఈ పెసల్లోనే నేను ఈ మసాలా సరుకులు కూడా వేస్తున్నాను. వేసి సరిపడగా వాటర్ పోస్తానండి. కొంచెం వేసి దీనికి సరిపడగా కొద్దిగా సాల్ట్ కొంచెం వేస్తున్నానండి. అంటే మనకి పెసలు ఉడికినప్పుడు కొంచెం ఈ సాల్ట్ కనుక వేసినట్టయితే మనకి తర్వాత కర్రీలో మనం తింటున్నప్పుడు మనకి ఆ కమ్మదనానికి బదులుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ అయితే కనుక ఒకరికి మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. అందుకోసం కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడికించేసుకుందాము. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పెసలు మనం ఉడికించుకుందామండి. ఈ పెసలు ఉడికాయేమో చూద్దామండి. చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మనం బీరకాయ కర్రీ రెడీ చేసుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెప్పలు కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకున్నాము. ఇవి కొంచెం వేగేంత వరకు ఇలా కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం కర్రీస్కి కానీ పప్పుకి కానీ దేనికైనా. ఇప్పుడు దీంట్లో కొంచెం మినపప్పు, ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఇవి కూడా
చక్కగా మనం దోరగా వేయించుకుందామండి. ఆనియన్స్ వేగిపోయండి. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న టమాటా, ఒకటే టమాటా అండి, చిన్న ముక్కల్లా కట్ చేసి వేసాను. దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా మనం మగ్గనిద్దాం. ఇప్పుడు ఈ బీరకాయలు వేసేద్దామండి. ఇది పెసలు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. బీరకాయ శరీరానికి చాలా చలవ చేస్తుంది. రెండు కూడా ఈ సమ్మర్లో ఈ రెసిపీ మనకి హెల్త్కి చాలా మంచిది. రెండు కూడా మన శరీరానికి చలవ చేసే పదార్థాలే. అందుకని ఈ రెండింటి కాంబినేషన్తో ఇవాళ నేను మీకు ఈ రెసిపీ చేస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. తప్పనిసరిగా నా ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేద్దాం. కొద్దిగా పసుపు, అందులో కొంచెం పెసల్లో కొద్దిగా సాల్ట్ వేసాను కదండి, అందులో ఈ కూరకు సరిపడగా వేస్తాను. ఇవన్నీ బాగా కలిపేసి మనం ఈ బీరకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి. హైలో కాదు, సిమ్లో అయితేనే చక్కగా మనకి కూరలు మగ్గుతాయండి, బాగుంటాయి. మనకి మూత పెట్టేసి దీన్ని మగ్గనిద్దాం. ఇప్పుడు బీరకాయలు ఎంతవరకు ఉడికాయో చూద్దామండి. ఉడికిపోయింది అంతాను. ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్న పెసలు దీంట్లో వేసేసుకుందాం. ఈ పెసలు దీంట్లో వేసేసుకుందాం. వాటర్తో పాటు వేసేసుకోవచ్చు. వేసేసుకుని ఒకసారి కలిపేద్దాం. కొంచెం స్టవ్ హైలో పెట్టుకుంటే ఎంత ప్రోటీన్ ఫుడ్ ఇది. చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ ఒకసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేద్దాం అంటారు. అంత చక్కని రెసిపీ ఇది. ఇప్పుడు దీనిలోనే ఒక స్పూను ధనియా పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను కారం. మరీ ఎక్కువ కారంగా ఉన్నా బాగుండదండి, ఇలా సరిపడ కారంగానే ఉండాలి. ఒక 5 నిమిషాలు ఈ మసాలాలన్నీ కూడా ఈ కర్రీకి పట్టేంత వరకు మనం ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదండి, కొబ్బరి, కాజు, నువ్వులు పేస్ట్, అది వేసేసుకున్నాం. వేసేసుకుని ఒకసారి బాగా దీంట్లో కలిపేద్దాం. చూడండి, మనం పాలల్లో వాటిని నానబెట్టి మనం మిక్సీ పెట్టాం కదా, క్రీమీగా ఎంత బాగుందో. మంచి హై ప్రోటీన్ రెసిపీ అండి, మంచి టేస్ట్గా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ఒక 2 మినిట్స్ ఉంటే కనుక డిష్ అయిపోతుందండి. చపాతీ, రోటీ, పూరీలోకి అస్సలు అద్దిరిపోతుందండి. అంత చక్కటి కాంబినేషను ఈ కర్రీ. ఇప్పుడు దీన్ని డిష్లోకి తీసేసుకుందామండి. ఇదిగోనండి, మనకి ఈరోజు బీరకాయ పెసలతో కర్రీ రెడీ అయిపోయిందండి. చక్కటి రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి.